హాయ్, నేను మీ జావేద్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరగలేదు. నామినేషన్స్ ప్లేస్లో ఇమ్యూనిటీ టాస్క్ని పెట్టారు బిగ్ బాస్. నాకు అనిపించింది, రీసెంట్ నా వీడియోస్లో నేను స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తూ మరి చెప్తాను. పెట్టే గేమ్స్ అన్ని ప్రీవియస్ సీజన్లో ఉన్నట్టే ఉన్నాయి, ఎక్కడ కూడా బిగ్ బాస్లో చూసినట్టే అనిపిస్తూ ఉన్నాయి. సో కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిలోనే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది, వ్యూస్ పెరుగుతాయి, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవ్వకుండా అని చెప్తూ వచ్చాను అప్పుడప్పుడు వీడియోస్లో. మేబీ బిగ్ బాస్ టీమ్ నా వీడియోస్ ఏమైనా చూసారేమో, సో దాట్ ఈరోజు నామినేషన్ పెట్టలేదు. నామినేషన్ ప్లేస్లో ఇమ్యూనిటీని పెట్టారు. ఒక ఇద్దరికి ఇమ్యూనిటీ వస్తే నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు, ఆ ఇమ్యూనిటీ కానీ వాళ్ళకి వస్తే. సో ఆ టాస్క్లో కెప్టెన్ని పక్కన పెడితే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సేవ్ కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చింది. లెవెల్ 1, లెవెల్ 2 రెండు లెవెల్స్ పెట్టారు. రెండు లెవెల్స్ చూసుకుంటే ఫైనల్లీ తనుజ గారికి, సుమన్ శెట్టి గారికి ఈ ఇమ్యూనిటీ అనేది దక్కింది. తనుజ గారిని చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ డే నుంచి ఆమె చాలా జాగ్రత్తగా, కొంచెం ప్లాన్డ్గా, నీట్గా ఆడుతున్నారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆమెది. ఆమె ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు డే బై డే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూనే ఉన్నారు, కానీ అస్సలు దిగట్లేదు. రాని ప్రతి ఒక్కదాన్ని నేర్చుకుంటున్నారు. ఈవెన్ మాట్లాడడంలో కూడా, హౌస్లో ఇన్వాల్వ్మెంట్ కోసమైనా, డిస్కషన్స్లో అయినా, కమ్యూనికేషన్లో అయినా, టాస్క్ ఆడే విధానంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆయన చేసే ప్రతి ఒక్క దానిలో, ఈవెన్ హౌస్లో చేసే టాస్క్ కూడా మొత్తం ఎఫెక్ట్ పెట్టి ఆయన ఆడుతున్నారు. సో ఆయన నాకు చాలా డిజర్వ్డ్ అనిపించింది ఈ వీక్లో నామినేషన్స్లో సేవ్ అవ్వడం. అండ్ ఆల్సో తనుజ గారు కూడా, వీళ్ళిద్దరూ నామినేషన్స్ ఫేస్ చేశారు. అండ్ ప్రజలు తీర్పుని తీసుకొని సేవ్ అయ్యి హౌస్లో ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరు. సో దే ఆర్ బోత్ వెల్ డిజర్వ్డ్ ఫర్ ద ఇమ్యూనిటీ. తర్వాత మన బిగ్ బాస్ అంటే ఎక్కువగా ఏముంటుంది, గొడవలు ఉంటాయి. గొడవలు ఎక్కడి నుంచో ఉంటాయి. స్పెసిఫిక్గా ఏ ఏరియాలో ఎక్కువ ఉంటాయంటే అందరికి తెలిసింది, కుకింగ్ రిలేటెడ్లో అయినా, రేషన్ రిలేటెడ్లో అయినా ఎక్కువగా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ దెన్ టాస్క్ కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా మండే కాబట్టి కొత్తగా రేషన్ వచ్చింది. వీక్కి సరిపడా రేషన్ మండే వస్తూ ఉంటుంది. సో అది సండే అప్పుడు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం ఏదో కొంత మిగులుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తారు కొత్తగా వచ్చిన రేషన్లో. సో అదేవిధంగా ఈరోజు రేషన్లో యాక్చువల్గా దాంట్లో సంజన గారు వచ్చేసి, నేను పోపు వేసుకోవాలి, దానికి సంబంధించిన ఐటెం ఏదో ఇమ్మన్నారు. సో తనుజ గారు లేదు రేషన్ అయిపోయింది, కొత్త రేషన్ కూడా వచ్చింది, కానీ వీక్కి సరిపడా ఉంది, మళ్ళీ తీసుకుంటే మేబీ క్వాంటిటీ అటు ఇటు అవ్వచ్చు, కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, దానివల్ల చేసే కర్రీస్ అనేది పాడవుతూ జరుగుతుంది. సో దానికోసంగా తనుజ గారు పోపు వేసుకోవడానికి లేదు అని చెప్పారు. ఈమె తనుజ అంటున్నాం, సంజన గారు వచ్చి అక్కడ 4-5 ప్యాకెట్లు ఉన్నాయి, దీంతో పోపు వేసుకోవచ్చు, దాంతో పోపు వేసుకోవచ్చు అన్నారు. సో ఆమె ఎలాగన్నారో తనుజ గారు కూడా వచ్చేసి, దీంతో మీరు పోపేస్తారా అంటే దానికి మీనింగ్ ఏంటి, అది పోపు వేసుకోవడానికి సరిపడా ఐటెం కాదు అనేది. సో మేబీ ఆమె డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకున్నారు యాజ్ ఏ కిచెన్ ఫుడ్ మానిటర్. బట్ సంజన గారు ఒక ఛాన్స్ ఎక్కితే దాన్ని తిప్పి గ్రాడ్యువల్గా రాగి ఫుటేజ్ కొట్టేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అదే యాక్సిస్ జరిగింది. దాన్ని తిప్పి లాగారు. సో జరుగుతున్న గొడవల మధ్యలో కెప్టెన్ డిమాండ్ పవన్ ఇన్వాల్వ్ అయ్యారు. యాజ్ ఏ కెప్టెన్ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆయన వచ్చి గొడవ సర్దుబాటు చేద్దామని చెప్పారు. బట్ ఈ మధ్యలోనే తనుజ గారికి, సంజన గారికి మధ్య జరిగిన కమ్యూనికేషన్లో సంజన గారు, నేను ఫుడ్ తినను, నేను టెనర్స్ దగ్గర వెళ్ళి తింటాను అని చెప్పారు. దానికి మన కెప్టెన్ ఏం చెప్పారంటే, మీరు ఓనర్ అంటే హౌస్లోనే వండిందే తినాలి, టెనర్స్ దగ్గర తింటే ఎట్లా, అక్కడ తినకూడదు, మీరు ఇక్కడే తినాలి అని చెప్పారు. సంజన గారు కూడా కామ్కుంటారు కాబట్టి చెప్పారు గట్టిగానే, నేను ఓనర్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నేను వెళ్ళి వాళ్ళు తినే దాంట్లో చేతులు పెట్టి తినను, మిగిలితే తింటాను, సో వాళ్ళకి సరిపోతుంది, మిగిలింది కొంచెం తింటాను దానికి చెప్తూ ఉన్నారు. దానికి మళ్ళీ పక్కన ఉన్న మహేష్ కూడా, ఇమాన్యుల్ యాజ్ సపోర్ట్ చేస్తారు, మహేష్ కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ డిమాండ్
ఒక వ్యూ ఆఫ్ పాయింట్లో ఓకే ఇది కరెక్టే కదా, ఓనర్స్ టెనెంట్స్ దగ్గర తినడం ఏంటి, ఓనర్స్ లాగా ఉండాలి, హౌస్లో వండిందే తినాలి అని అనిపించింది. ఇంకో వ్యూ ఆఫ్ యాంగిల్లో చూస్తే ఓనర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు, మధ్యలో ఏంటి అనిపించింది. సో ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ రెండు ఉన్నాయి. తర్వాత ఈ సంజన గారి కిచెన్ గొడవలో డెమాన్ పవన్ ఒక ఈ మాట అన్నారు కదా, మీరు టెనెంట్స్ దగ్గర తినకూడదని, దానికి ఆమె హట్ అయ్యారు. హట్ అయిన దానికి ఈయన డెమాన్ పవన్ గారు ఆలోచించి నేను చెప్పింది రాంగే కదా అని చెప్పేసి వెళ్ళి ఆ కమ్యూనికేషన్ జరిగిన ఒక హాఫ్ అన్ అవర్లోనేమో వెళ్ళి సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన సంజన గారు తీసుకోలేదు. సో డెమాన్ పవన్ సారీ చెప్పడం యాజ్ ఎ క్యాప్టెన్, ఆయన తప్పు తెలుసుకుని సారీ త్వరగా వెళ్ళి చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. సో సంజన గారు అది తీసుకోలేదు. తర్వాత వేరే డెసిషన్ తీసుకున్నారు, భలే అసలు సూపర్. ఇక్కడ అసలు ఏం డెసిషన్ అంటే మానిటర్స్ని చేంజ్ చేద్దాం అని చెప్పేసి బన్నీ గారిని ఉంటారా వీళ్ళ ఉంటారా అని స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఓనర్స్లో అయినా టెనెంట్స్లో అయినా, సారీ ఓనర్స్ ఒకటే, మానిటర్స్ ఓనర్స్ ఉన్నారు కాబట్టి. తర్వాత మేము ఉండం అని చెప్పేసరికి అది తీసుకెళ్ళి సంజన గారికి ఇచ్చారు. సో సంజన గారే కుకింగ్కి మానిటర్ అయ్యారు అనమాట. సో అది ఆమె కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి ఆమె నవ్వుతూ ఇంకా ఆ గొడవని వదిలేశారు, ఎందుకంటే డెమాన్ పవన్ కూడా సారీ చెప్పాడు. అండ్ ఇప్పుడు తనుజ గారు కూడా ఆ మానిటర్ని వదిలేశారు, సంజన గారికి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చిన్న చిన్న విషయాన్ని కూడా సూది దారంతో కుట్టి సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటివి కాకుండా టాస్క్లో, నామినేషన్లో, ఇంకా కెప్టెన్సీ టాస్క్లో మెయిన్గా ఆర్ ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇలాంటి వాటిల్లో చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ పెడితే ఇంకొంచెం వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. కిచెన్ దగ్గర గొడవలు, హట్టిగా దగ్గర గొడవలు పెడితే ఎట్లాగా? సో ఇలాంటి చూసి కొద్దిగా బోర్ కొడుతుంది. సంజన గారు దొంగతనాలు వదిలేశారు, ఇప్పుడు దీనికి వచ్చారు అని అనిపిస్తుంది యాక్చువల్గా చూసేటప్పుడు. బట్ ఓకే, సంజన గారి వల్లే షో అనేది కూర్చుని ఉన్న షో పైకి లేచి నిలబడింది అని చెప్పొచ్చు. సో సంజన గారు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తేనే చాలా బాగుంటుంది, షోలో కూడా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్. తర్వాత ఈ నామినేషన్ కోల గురించి మాట్లాడుకుందాం. ఈ నామినేషన్లో రేపు తనుజ గారు, సుమన్ శెట్టి, డెమన్ పవన్ వీళ్ళు ముగ్గురు సేవ్. మిగిలిన వాళ్ళతో రేపు నామినేషన్ జరగబోతుంది. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకున్నానండి. ఏంటంటే సీజన్ వీక్ వెళ్ళే కొద్దీ కామనర్స్ అనే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. సో బిగ్ బాస్ మైండ్లో ఏముందో కానీ కామనర్స్ అయితే తక్కువ అయిపోతున్నారు. 2 కామనర్స్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి అగ్ని పరీక్ష షోకి వెళ్ళి వాళ్ళ టాలెంట్ని చూపించుకొని వచ్చారు. వాళ్ళు ఎంత టాలెంట్ చూపించినా బిగ్ బాస్ వాళ్ళు ఫైనల్గా ఎవరు సూట్ అవుతారో వాళ్ళనే చూసుకుంటారు. అలాగ వచ్చిన వాళ్ళు వీళ్ళే వెళ్ళిపోతుంటే ఎలిమినేట్ అయ్యి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే టాప్ 5లో మినిమం 2 కామనర్స్ ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి. సో దీన్ని ఫుల్ఫిల్ చేసేటట్టు మన కామనర్స్ కష్టపడాలి, బాగా ఆడాలి, సెలబ్రిటీస్కి గట్టి పోటీని ఇవ్వాలి. అది ఎక్కడంటే గట్టి పోటీ ఓటింగ్ దగ్గర, గొడవల దగ్గర, టాస్క్ ఆడడం దగ్గర కాదు, ఓటింగ్ దగ్గర వీళ్ళు గట్టి కాంపిటీషన్ ఇవ్వాలంటే ప్రజల మన్ననలు పొందాలి వీళ్ళు. సో దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. అండ్ ఆల్సో కొంచెం వాళ్ళకి కొన్ని చెప్తున్నారు, యాక్చువల్గా వీకెండ్ షోలో కూడా వాళ్ళకి చెప్తున్నారు. సో మీ పద్ధతి మార్చుకోవాలి, గేమ్లో బాగా ఇమ్మిడిపోవాలి, కొంతమంది కనిపించలేదు, కొంతమంది ఎక్కువ మాట్లాడేస్తున్నారు. ఇలా చెప్పినప్పుడు దాన్ని మనం కొంతమంది ఏమనుకుంటారంటే అది నా యాటిట్యూడ్, అది ఒకరు చెప్తే మార్చుకునేది కాదు అనుకుంటారు. బట్ మనం ఒక షోలో ఉన్నప్పుడు, ఆ షోలో మనం విన్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అవి వేస్ట్ ఇన్పుట్స్ అని ఎప్పుడు అనుకుంటామో అక్కడే మనం ఫెయిల్ అయినట్టు. యాక్చువల్గా ఆ ఇన్పుట్స్ని తీసుకెళ్ళాలి, విత్ ఇన్ అవర్స్ని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అలా ఉంటే మన కామనర్స్ కంపల్సరీ టాప్ 5 దాకా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో మేబీ 2 కంపల్సరీ ఉంటారు. సెలబ్రిటీస్ ఆల్రెడీ ప్రజలకు తెలిసిందే, కొంచెం వాళ్ళు అటు ఇటుగా ఆడినా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు ఓకే. తర్వాత అసలైన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయా రావా అదొక డౌట్ ఆఫ్ బెనిఫిట్. అది ఎప్పుడు వస్తాయో, నెక్స్ట్ వీక్ వస్తాయా, 4th వీక్ వస్తాయా, 5th వీక్ వస్తాయా అనేది
అది బిగ్ బాస్ టీమ్కే తెలియాలి. అంటే గ్యారంటీ వైల్డ్ కార్డ్ అంటే సెలబ్రిటీస్ వస్తున్నారు, బట్ పలానా వీక్లో అనేది తెలీదు. ఇంకో మంది బిగ్ బాస్ 9 2.0 అంటున్నారు. అంటే మళ్ళీ ఒక వీకెండ్ ఎపిసోడ్లో స్పెషల్గా ఎంట్రీస్ని పెట్టి స్టార్టింగ్ ఎపిసోడ్ లాగా మళ్ళీ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని లోపలికి పంపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అలా లేకుండా మిడిల్ వీక్లో అంటే నైట్స్ ఏమైనా టాక్సీ పెట్టి లోపల పంపిస్తారా అనేది అదొకటి క్వశ్చన్ మార్క్. సో ఎలాగైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని త్వరగా పంపిస్తే కొంచెం షో అనేది ఊపందుకుంటుంది అనేది ఒపీనియన్ నాది స్పెసిఫిక్గా. అది ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటున్నారు బిగ్ బాస్ షో కొంచెం రొటీన్గా ఉంటుంది అని చెప్పేసి. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే బిగ్ బాస్ టీం ఇంకా కొత్తగా ఆలోచించాలి. ఇంకా బాగా కష్టపడి ఆడే సెలబ్రిటీస్ని లోపలికి పంపిస్తే అది కంపల్సరీగా క్లిక్ అవుతుంది. సో ఈ రోజుకి దట్స్ ఇట్. తర్వాత రేపటి ఎలిమినేషన్స్ జరిగిన తర్వాత రేపు అసలు మనకి చాలా పాయింట్లు ఉంటాయి మాట్లాడుకోవడానికి. ఆ నామినేషన్ని వ్యాలిడా ఇన్వాలిడా కూడా మాట్లాడుకుందాం రేపు చాలా మ్యాటర్ ఉంటుంది, బూస్టప్ చేసుకుందాం. సో ఈ రోజుకి దట్స్ ఇట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.